అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకమైన పూజ ఉందండి, చూసేద్దామండి. మరి जय जय वासवी 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 जय श्री वासवी कन्या परमेश्वरी जय वासवी 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 परमेश्वरी देवी जय। అన్నపూర్ణమ్మ గారి ఇంట్లోంచి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అయితే తీసుకొచ్చారండి మండపంలోకి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు కదండి, కాసేపు ఆగండి, మీకే తెలుస్తుందండి. ఈ కింద కూర్చున్న వాళ్ళంతా కూడా గణపతి పూజనైతే చేస్తున్నారండి, ఆచమనం చేస్తున్నారు. ముందుగా మనం గణపతి పూజనైతే చేస్తాం కదండి. ఇక అసలు విషయం అయితే చెప్పేస్తానండి. ఈరోజు నవదుర్గల పూజనైతే చేసుకుంటున్నారండి. ఇలా కింద కూర్చుని గణపతి పూజ చేసే వాళ్ళందరూ కూడా నవదుర్గల్ని ఈరోజు ప్రత్యేకంగా పూజనైతే చేసుకుంటున్నారండి. చేసుకునే వాళ్ళందరూ కూడా అలా కింద కూర్చుని ఆ పూజనైతే చేసుకుంటున్నారండి. ఆ పైన కూర్చున్న వాళ్ళంతా ముత్తైదువులంతా కూడా పూజకు వచ్చారండి. నవదుర్గల పూజనైతే అందుకుంటున్నారండి ఈరోజు. ఈ పూజను అందుకుంటున్న ముత్తైదువులు బ్రాహ్మణ ముత్తైదువులండి. చక్కగా అమ్మవారిలా కూర్చున్నారండి. వాళ్ళంతా కూడా పూజనైతే చక్కగా నిర్వహించారండి. పంతులు గారు కూడా చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా భాగ్యమే కదండి. ఇంకెందుకండి ఆలస్యం, చూసేద్దామండి. మరి ఇలా గణపతి పూజను చేశాక అమ్మవార్లుగా భావన చేసి నవదుర్గల పూజనైతే మొదలు పెడతారండి. అందులో ముందుగా పళ్ళెంలో కాళ్ళు పెట్టి అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టుగా భావన చేసి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి కూడా పెడతారండి. చక్కగా బొట్టు పెట్టి గంధం పెట్టి పువ్వులిచ్చి కిరీటం కూడా పెట్టారండి. చక్కగానే దండ వేశారండి. నవదుర్గలు కూర్చున్నట్టుగా అనిపించిందండి నాకైతే. చాలా బాగా చేశారండి పూజనైతే చూద్దామండి ఇప్పుడు. మరి మా రాలి క్షేత్రం పుణ్యక్షేత్రం అని అందరికీ తెలుసు కదండి. మాకిక్కడ స్వయంభూ వెలిసిన దేవాలయాలు అయితే ఉన్నాయి కదండి.
అయితే అలాంటి దేవాలయాల్లో ప్రధాన అర్చకులు భార్యలు కూడా వచ్చారండి, ముత్తైదువులుగా అమ్మవార్లుగా కూర్చోవడానికి. అమ్మ, మీలో నాకు కొంతమంది తెలుసమ్మా, చాలామంది తెలియదు, ఏమీ అనుకోవద్దు. నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. నిజంగా మీ అందరికీ నమస్కారాలమ్మా. చక్కగా చేయించుకున్నారు పూజనైతే. చేసేవాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో, వేరే ధ్యాస ఏమీ లేకుండా చాలా బాగా పూజనైతే చేసుకున్నారండి. నవరాత్రుల్లో నవదుర్గల పూజ చేయడం అంటే చాలా మంచిదండి. అన్నపూర్ణమ్మ గారు అయితే అమ్మవారిచ్చిన సంకల్పంతో చేస్తున్నామమ్మ అన్నారు ఆవిడ. మనం అమ్మవారి దగ్గర, ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేస్తేనే ఎంతో ఆనందపడిపోతాం. అలాంటిది సాక్షాత్తు అమ్మవారికి చేస్తున్నట్టు, అమ్మవారిని తాకితే ముట్టుకున్న భావన వచ్చేలా పూజను చేసుకుంటే ఇంకెంత ఆనందం అండి. అది మాటల్లో చెప్పలేం కదండి. చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించిందండి. ఎంత అదృష్టవంతులో ఇక్కడ కూర్చుని పూజ చేసుకుంటున్న వాళ్ళని కూడా అనుకున్నాను నేను. వాళ్ళు కూడా అమ్మవార్ల భావంతోనే కూర్చున్నారండి చక్కగానే. పారాణి పెట్టినప్పుడు కానీ, కాళ్ళు కడిగినప్పుడు కానీ ఎంత చక్కగా కూర్చుని పూజ చేయించుకున్నారు. శ్రద్ధాభక్తులతో అమ్మవారిచ్చిన అదృష్టంగా భావించారండి. వాళ్ళ చేతుల్లో తవలపాకు పెట్టి చక్కగా అమ్మవారికి కుంకుమార్చన కూడా చేశారండి. పువ్వులతో, కుంకుమతో, పసుపుతో, అన్నిటితో చక్కగా అమ్మవారికి పూజ ఎలా అయితే చేస్తామో వాళ్ళకు కూడా చేతిలో తవలపాకులు పెట్టి చక్కగా ఇలా పూజనైతే చేసుకున్నారండి. ఇప్పుడు కిరీటం కూడా పెడతారండి, అలాగే పన్నీర్ కూడా జిమ్ముతారండి. ఈ చివరి కూర్చున్న పిల్లలు కన్యకా పరమేశ్వరి అమ్మవారుగా, బాలా త్రిపుర సుందరీదేవిగా కూర్చోబెట్టారండి. మిగతా 9 మంది కూడా నవదుర్గలుగా కూర్చున్నారండి. ఇక్కడ అమ్మవారికి చీర, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇలా ఇస్తారండి. పళ్ళెంలో పెట్టి అమ్మవారిగా భావం చేసి ఇలా ఇచ్చారండి అందరికీ కూడా. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేయ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహిర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా सा मे श्रियं दिशतु सागर संभवायाः विश्वामलेन्द्रपद विभ्रमदान दक्षा आनंद हेतुरधिकं मुरविद्विषोऽपि ईशन्निषीदतु मयि क्षणमीक्षणार्धम् इन्दीवरोदर सहोदर मिन्दिरायाः अमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दा आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनीकपक्ष्मनेत्रं भूत्यै भवेन्मम भुजङ्गसेयाङ्गनायाः कालाम्बुदारि ललितोरसि कैटभारे धाराधरे स्फुरति या तटिदङ्गने वा मातुः समस्तजगतां महनीयमूर्ति भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः बाह्वन्तरे मुरजितः श्रितकौस्तुभेया हारावलीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः प्राप्तं पदं प्रथमतः
खलु यत्प्रभावात् माङ्गल्यबाजि मधुमादिनि मन्मदेन मय्यापतेतदिह मन्दरमीक्षणार्थं मन्दालसञ्चमकरालय कन्यकायाः दद्यादयानुपवनो द्रविणाम्बुदारा मस्मिन्न किञ्चन विहङ्ग सिसंविशन्ने दुष्कर्म कर्ममपनीय चिराय दूरं नारायण प्रणयिने नयनाम्बुवाहः इष्टाविशिष्टमतयोऽपि ययादयाद्या दृष्टास्ति विष्टप्रपदं सुलभं भजन्ते दृष्टिः प्रहृष्टकमलोदरदीप्तिरिष्टां पुष्टिं कृषिष्ट मम पुष्करविष्टरायाः गीर्देवदेति गरुडध्वज सुन्दरीति शाकाम्बरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्ते भुवनैक गुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीय गुणार्णवायै सक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नालीकनिबाननायै नमोऽस्तु दुग्धोदरि जन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु सेङ्गायुध वल्लभायै नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्मी कमलालयायै नमोऽस्तु दामोदर वल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिविरचितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षि त्वद्बन्धनानि दुरिता हरणोद्यतानि मामेव मातरनि कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासना विधिः सेवकस्य सकलार्धसम्पदः सन्तनोति वचनाङ्गमानसैस्त्वां मुरारी हृदयेश्वरीं भजे सरसिजनयने सरोजहस्ते धवलतरां सुखगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसीद मह्यं दिग्भस्तिभिः कनककुम्भमुखावसृष्टा स्रग्वाहिनी विमलचारुजलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीमशेषा लोकादिनाथगृहिणीं ममृताभिपुत्रीं कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतरङ्गितैरपाङ्गैः अवलोकय माम किञ्चनानां प्रथमं पात्रमकृत्रिमं दयायाः बिल्वाटवी मध्यलसः सरोजे सहस्रपत्रे सुखसन्निविष्टाम् अष्टान् पदान् बोरुह पाणिपद्मां सुवर्णवर्णां प्रणमामि लक्ष्मीं कमलासनपाणिना ललाटे लिखिता मक्षरपङ्क्तिमस्य जन्तोः परिमार्जय मातरङ्गिनां ते धनिकद्वार निवास दुःखदोग्रीम् अम्बोरुहं जन्मगृहं भवत्याः वक्षस्थलं भर्तृगृहं मुरारेः कारुण्यतः कल्पय पद्मवासे लीलागृहं मे हृदयारविन्दं
स्तुवन्ति ये स्तुतिभिर्रमोभिरन्वहं त्रयीमयीं त्रिभुवनमातरं रमां गुणादिकां गुरुतरभाग्यभाजिनो भवन्ति ते भुवि बुधवा।